చెప్పు ఎలా ఉంది మూవీ? బాగుంది. నీకు ఇది ట్రిల్లర్ సినిమా కదా, నీకు ఎలా అనిపించింది నువ్వు చూడడం? చాలా ఫన్నీగా ఉంది, కామెడీగా ఉంది మూవీ. చాలా సస్పెన్స్, స్టెప్ బై సీన్ సస్పెన్స్ ఎక్కువ. మ్యూజిక్ ఎలా ఉంది మూవీ? మ్యూజిక్ అంతా పాత సినిమాలు, ముందు సినిమాలు అన్ని మిక్స్ కొట్టినట్లుంది. ఎంఎస్ రాజు కదా, డైరెక్షన్ ఎలా చేశారు? ఆయన ముందు నిర్మాత, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారు, ఎట్లా డీల్? అందుకే కొత్తగా తీసినాడు, కొత్తగా వచ్చినాడు, కొత్తగా తీసినాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఉంది కదా కామాక్షి, ఆమె సినిమా మొత్తం ఉంటుందా? ఫిలిం మొత్తం ఉంది. ఫైనల్గా ఎలా అనిపించింది చెప్పి? సినిమా చాలా కామెడీగా అనిపించింది. భయపెట్టలేదా నిన్ను? భయపెట్టింది, భయపెట్టేదానికే కదా సినిమా తీసింది, కానీ కామెడీగా అనిపించింది. ఏముంది అంతగా కామెడీ? చాలా మాటి సస్పెన్స్గా పెట్టి అది చాలా అర్థం కాదు, ఏదేదో తీసినాడు. నీకైతే బాగా నవ్వుకున్నాం, చాలా కామెడీగా సస్పెన్స్ అని వస్తే నవ్వుకున్నాం. చెప్పండి. చాలా బాగుంది. అమ్మోర్ సినిమా తర్వాత హర్రర్ మూవీ అంటే ఇదే. హర్రర్ సినిమా అంటే లొకేషన్స్, మ్యూజిక్ ఇంపార్టెంట్ కదా. చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, దయాల్ది కానీ, మొత్తం అంతా క్షుద్ర పూజలు కానీ, చాలా అందరూ అన్ని క్యారెక్టర్స్ బాగా చేస్తారు. సస్పెన్స్ బాగా వర్కౌట్ అయింది. చాలా బాగుంది, చాలా సస్పెన్స్ లేదు, ఏం లేదు, ఒకసారి చూసినా టైం వేస్ట్. ఎంఎస్ రాజు డైరెక్షన్ ఎలా చేశారు? అసలు అది డైరెక్షన్ కాదు, ఈ సినిమానే కాదు, ఇది ఫస్ట్ బ్రో. మూవీ అయితే రాడ్ మూవీ. సస్పెన్స్ అయితే ఏం లేదు. రాడ్ మూవీ లేదు, ఒక లిప్ సింక్ లేదు, ఒక సాంగ్ లేదు, అసలు సినిమానే లేదు. అసలు మూవీ అయితే ఏం లేదు బ్రో. మూవీ అయితే మొత్తం రాడ్. థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయనేది ఏం లేదు బ్రో. రాడ్ మూవీ కష్టం. ఎంఎస్ రాజు గారు